ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం పదవికి సిద్ధమని తాను పిఠాపురంలో గాజువాక సభలో చెప్పానని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సీఎం పదవికి సిద్ధమని చెప్పినప్పటికీ మనది ప్రజాస్వామ్య దేశమని ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. తాను సీఎం పదవిని ప్రజలు నిర్ణయించాలని అన్నారు. తాను ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటకలలో ప్రభావితం చేయవచ్చునని, కానీ రాజకీయ వేరన్నారు. ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే తాను ఉన్నానని, టీడీపీ జనసేన పొత్తా లేక బీజేపీతో వెళ్లడమా అన్నది చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామన్నారు. అది ఏ భవిష్యత్తులో ఏ రూపం తీసుకున్నా కానీ ఇది ఖచ్చితంగా చేసిన వాళ్ళందరినీ కూడా బాధ్యత వహించేలా చేస్తాం. ఏ అధికారులు అయితే వీళ్ళు కొమ్ము కాస్తున్నారో, ఏ శాసనసభ్యులు కానీ ఏ పొలిటికల్ లీడర్స్, వైసీపీ లీడర్స్ తప్పులు చేశారో వీళ్ళందరినీ ప్రజలకి జవాబుదారీతనం వహించేలాగా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. అలాగే మాట్లాడింది కూడా మొన్న చాలాసార్లు ఇది చెప్పన్నారు. నేను ముఖ్యమంత్రి పదవికి నేను సంసిద్ధంగా ఉన్నా అని చెప్పి పిఠాపురంలో చెప్పాను. మన జగదాంబసేన మన ఈ గాజువాక సభలో కూడా చెప్పాను. దానికి కారణం నేను మాట్లాడింది ఏంటంటే, ఒక జర్నలిస్ట్ కావడానికి చాలా అవగాహన కావాలి. ఒక సమస్య మీద మాట్లాడాలంటే అలా ప్రతిదీ, ఒక డాక్టర్ చదవాలంటే ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలని 5 సంవత్సరాలు చదవాలి. దాంట్లో పీజీ చేయాలని 2-3 సంవత్సరాలు చదవాలి. సో ప్రతి ఒక్కరికి కనీసం ఒక దశాబ్దం ఉంటే తప్ప దాంట్లో ఒక పరిణితి రాదు. సో అలాగే నేను 10 సంవత్సరాల తర్వాత నేను సంసిద్ధత తెలియజేశాను. నేను ముఖ్యమంత్రి పదవికి నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా సంసిద్ధత తెలియజేశాను. కానీ ఇక్కడున్న సమస్య ఏంటంటే, నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు. ప్రజల తాలూకు భావన కూడా మాకు మద్దతు ఇచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా ఆ పరిస్థితిని తీసుకెళ్ళచ్చు. కాకపోతే అది ఎలక్షన్లు అయిన తర్వాత, ఎందుకంటే ఇది నిజంగా మనం చెప్పాలి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా, కేవలం వ్యక్తులే, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా ఒక 3 వ్యక్తుల మధ్య ఎన్నికలే అయితే అది వేరు పరిస్థితి. కానీ ఇది ప్రజాస్వామ్యం. శాసనసభ్యులు వాళ్ళు ఎన్నుకోవాలి వాళ్ళ నాయకుడిని. సో శాసనసభ ఇక్కడ కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎన్నికే చాలా కీలకమైంది. నేను ఎంత ప్రభావితం చేసిన వ్యక్తినా ఎండొచ్చు. నేను ఎక్కడికి వెళ్ళినా, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, లేదంటే మన కేరళ, కర్ణాటక వెళ్ళినా కానీ నాకు అపారమైన జనసందోహం వస్తారు. అది నా వ్యక్తిగతంగా నాకున్న కనెక్ట్ అది. కానీ అది మన నాయకులకి తీసుకురావాలంటే మా నాయకులు కూడా ప్రత్యేకించి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు కూడా దాని మీద కొంత విపరీతం కృషి చేయాలి. అది ప్రజల్లో నమ్మకం రావాలి. సో ఈ ప్రాసెస్లో నేను నాయకత్వాన్ని పెంపొందింపజేస్తున్నాను, బలోపేతం చేస్తున్నాను. కానీ ఈ ప్రాసెస్లో ఓటు చీలకూడదనేదే నా ఉద్దేశం. సో మేము ఎన్డీఏ ఈ పక్షంలో ఉండి దీన్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, దీని ద్వారా రాష్ట్రానికి ఎంత సుపరిపాలన అందించాలి అన్నదే నా ఉద్దేశం. సో మా అందరి ఉద్దేశం కూడా అదే. ఇది భవిష్యత్తులో ఎన్డీఏ అనేది ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, ఏ పార్టీలు కలిసి వస్తాయి అనేది కూడా రాబోయే కొద్ది కాలంలో తేలుద్దని నేను ఒక పాజిటివ్గా నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ నాకు ప్రత్యేకించి మీడియా సన్నిహితులకి, పెద్దలకి, అందరికీ కూడా, మీ సంస్థ యజమానులకు కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ